వాళ్ళు వీల్ చైర్ కాకుండా ఇట్లా కాట్లాగా ఉంటుంది ఎయిర్పోర్ట్లో, ఇట్లా కూర్చొని నడిపించుకుంటూ పోతారు. ఒక నలుగురు కూర్చోవచ్చని. అయితే వాడు ఏం చేసి వీల్ చైర్ కాకుండా దీంట్లో కూర్చోమని మమ్మల్ని కూర్చోబెట్టింది. ఫ్రంట్లో డ్రైవర్ పక్కకు అట్లా నడిపించేత పక్కకు ఈయన కూర్చుంటూ, నేను ఇంకొక ఆమె ఆల్రెడీ అమెరికా నుంచి వస్తున్నాను, ఇద్దరం వెనకాల కూర్చున్నాను. సరే నాకు ఈ బ్యాటరీతో నడుస్తుంది, నన్ను చూసింటారు వాళ్ళు ఎయిర్పోర్ట్లో, దాన్ని దిగుతుంటారు దిగే వాళ్ళను, నడవలేని వాళ్ళని. చాలా డిస్టెన్స్ ఉంటుంది నడవాలంటే, కనుక మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం ఉంది అది వీల్ చైర్ నా కొరకు. అయితే ఇక ఆమె నాకు వచ్చినా కూడా బుక్ చేసిండ్రు. సరే ఇట్లా ఎక్కి కూర్చున్నాక మేము కొంచెం దూరం వచ్చిన తర్వాత మేము ఎక్కడైతే ఫ్లైట్ ఎక్కామో నెక్స్ట్ ఫ్లైట్ సింగపూర్లో, అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఈయన దిగేసినాక ఈమె నా పక్క కూర్చున్నానే దిగింది. దిగినాక నేను ఇట్లా దిగుదాం అంటే ఎక్కువ హైట్ ఉండదు, కొంచెం హైట్ ఉంటుంది. సైడ్ కాలు కింద పెట్టిన ఇట్లా రైట్ లెగ్ నా బ్యాగ్ ఉంది, ఈ లెఫ్ట్ లెగ్ పెట్టినప్పుడు పడుచోడు కూడా స్టార్ట్ చేసేసాను. అయితే గట్టిగా చేసిన నేను దాని మీద ఇట్లా కూలబడ్డాయి, కింద పడ్డాయి. అయితే గట్టిగా అందరూ చేసినట్టు వేసి కూర్చొని ఆయన వచ్చి సారీ వెరీ సారీ అంటే నేను చెప్పిన ఆయన ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది నాకు, నేను ఎందుకు తీసుకుని ఇచ్చే అని ముక్కిపోతున్నాను. వచ్చి అట్లా ఎట్లా దిగినానో తెలియదు. అదే కింద పడి ఉంటే నాకు బ్యాక్ కాలు ఏదన్నా అయ్యేది. అయితే ఇంకా వచ్చేసి కూర్చున్నాక ఇక వాళ్ళకి కూర్చొని 2 నిమిషాలు ప్రేయర్ చేసుకుని దేవా ఎంత కన్నా తప్పించుకున్నాను. సపోజ్ నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది, ఈ సయాటిక్ పెయిన్ ఉంది, ఒకవేళ ఏమన్నా కింద ఇట్లా పడింది ఫోర్స్ నాకు ఏమయ్యేదో, మరి ఇక్కడ అయ్యేదో హిట్ అయ్యేదో, కానీ ఏం కాలేదు. అయితే దేవుని దేవుళ్ళు మంచిగా వేసి వచ్చి చేయలేదు కూర్చొని ఉడికిపోతున్నా. ఏమైనా పెయిన్ వస్తుందా చూసుకుంటున్నా, ఏమైనా అయిందా బ్యాక్లో స్పైన్కి ఏమైనా అయిందా దేవాలకు ప్రార్థన చేసుకొని 1 నిమిషం కూర్చున్నాక ఫ్లైట్ ఎక్కినాక కూర్చొని ఒక ట్యాబ్లెట్ ఉంది నా దగ్గర, అది తీసి వెంటనే వేసుకొని ప్రార్థన చేసుకున్నాను. దేవాన్ని తిరిగి వేసి మళ్ళీ టాయిలెట్ పోయే లోపల నాకు ఏ పెయిన్ ఉండొద్దు అని నేను చెప్పలేదు. కూర్చొని నేను బస్సుకి తీసుకొని భయపడిపోయింది. సరే నా ట్యాబ్లెట్ వేసుకొని ప్రార్థన చేసుకున్నాక మళ్ళీ వేసి ఒక 1 అవర్ అయినాక నేను వేసి నడుచుకుంటే ఏం పెయిన్ లేదు. అమ్మో ఏం రాలేదు, నాకు ఏం కానట్టే ఉంది. కానీ మళ్ళీ నాకు అనిపించింది ఇంత త్వరగా లేవదేమో తర్వాత తెలుస్తుంది, మీకు తెలుస్తుంది అది అనుకున్నా. పోనీలే దేవా ఎట్లయినా నన్ను చేయించను అనుకున్నాను. అయితే మన మనతో చెప్తున్నా ఏమీ మీరు కుమార్ అందరికి మెసేజ్లు పెట్టిండు లేదు. నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో స్మాల్ చెప్తా ఉన్నా ఇట్లా అయింది నాకు అని. అయితే చెల్లె వీడియో తీసి ఏం చేసింది అప్పటికంతా పంపించింది. అయితే వాళ్ళు ఫోన్ చేసి ఏమీ నీకు ఎయిర్పోర్ట్లో ఏమైందా కదా పట్టారు. అయితే నేను నా మన స్టేషన్ మొన్న చేసింది ఫోన్ చేసి ఏమైంది అంటే ఇట్లా అయితే దాంట్లో కార్ట్లో కూర్చున్నాను. వాడు ఇమీడియట్గా స్టార్ట్ చేసేసిండు. నేను పట్టా ఇట్లా బ్యాగ్తో అట్లా అంటే కాదు నీ దేవుడు ఇంత తప్పించింది కదా, నువ్వు సాక్ష్యం చెప్పాలి తప్పకుండా. నేను మంచి స్త్రీల కుటుంబం పోయినప్పుడు నువ్వు భయపడద్దు, నువ్వు భయపడి నాకు తెలుసు నువ్వు చెప్పవు కానీ తప్పకుండా అమ్మగారు చెప్పిస్తుంది. కానీ నాకు కూడా అనిపించింది మార్నింగ్ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నాకు 9:45 నుంచి 3 క్యాబ్స్ క్యాన్సిల్ అయింది, 2 ఆటోలు క్యాన్సిల్ అయింది. అయితే ఏం చేసిండు నీరాపెట్టి వాళ్ళు తీసుకొస్తే అన్నీ వాడుకోడు ఏంటి ఇంత త్వరగా పోదామంటే నాకు దొరకలేదని నేను అన్న వద్దులే వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం లేదు వెళ్తే ఎక్కడ పోతాం మళ్ళీ దొరకదు ఆల్రెడీ 11 అయిపోతుంది వెళ్ళిపోదాం ఇంటికి అన్నాడు. ఏం ఆటోలు ఏం లేదండి లేట్ అయినా లాస్ట్ ప్రేయర్స్ అవుతుంటే ప్రేయర్ అని అనుకుంటానే అంతా ప్రేయర్స్ అవుతుంటే ఈరోజు అని పోతాను. నాకు ఎందుకు పోవాలనిపిస్తుంది ఈరోజు ఎట్లన్నా పొద్దున్న నుంచి రెడీ అవుతున్నాను నేను పోవాలని అనేసి ఇంకా వచ్చినాక కూడా అనుకోవడం తప్పకుండా మీరు సాక్ష్యం చెప్పాలన్నప్పుడు నాకు అనిపించింది. ప్రేయర్ చేసుకుంటున్నా నేను అనిపించి నాకు చెప్తాను కొంచెం 2 నిమిషాలు కూర్చున్నప్పుడు నా ప్రేయర్లలో చెప్పలేదు. నేను ప్రేయర్ చేసుకుంటాను దేవాన్ని ఎంత తప్పించినావు నువ్వు. ఈరోజు నేను స్త్రీల కొడుకు ఎంత చక్కగా నడుచుకుంటూ వచ్చి ఈ వీక్లో ఎన్నో పనులు చేసుకోగలిగినాను. ఇంకా దేవుడు చాలా గంటల నుంచి తప్పించింది. అసలు ఆ సీన్ నాకు ఇప్పటికీ గుర్తు రావట్లేదు. నేను ఎట్లా పడ్డాను, నన్ను ఎవరు మీరు ఎట్లా చేసినానో నాకు గుర్తు రావట్లేదు. నేను అడుగుతున్నా నేను ఎట్లా చేసిన ఇమీడియట్ కాదు అంటే లేదు ఇట్లా కూర్చోడానికి నేను వచ్చినట్లా చేయబడుతున్నాను ఇమీడియట్గా చేసేసినాము అని అంటున్నాను. అది దేవుడు చాలా అనిపించి ఈరోజు పిల్లలతో మంచిగా ఉండి పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారు. మనమరాళ్ళు 2 మనమరాళ్ళు అందరితో చూస్తే మంచిగా టైం స్పెండ్ చేసి అప్పటి ఇద్దరితో వాళ్ళ ఫ్యామిలీ పిల్లలతో అందరితో కలిసినాము. మంచి విషయంగా మంచిగా చేసి మంచి ఆరోగ్యంతో
ముఖ్యంగా నాకు ఏమి జరగకుండా నాకు క్షేమంగా నడిపించి ఈరోజు స్త్రీల కుటుంబంలో నేను సాక్షి నాకు ఇచ్చిన భాగ్యంపై నేను దేవుడు ఎంతో స్తుతి చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా